హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజేశ్వరి ద్వారా భరత్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న మీనాక్షి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి ఒంటరిగా కూర్చొని భరత్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. భరత్ నా కన్న కొడుకు, కానీ నేను వాణ్ణి ఎన్నోసార్లు బాధ పెట్టాను, కానీ ఇప్పటికైనా నా కొడుకుని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని చెప్పి ఇక వెంటనే రాజేశ్వరి అవని నీతో మాట్లాడాలి అనేసరికి అప్పుడు అవని సరే పిన్ని చెప్పు అనగానే ఇక రాజేశ్వరి చూడు అవని, భరత్ నా కన్న కొడుకని నాకు తెలిసింది. నేను డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగి నిజం తెలుసుకున్నాను. ఆ రోజు నాకు మగబిడ్డ పుట్టాడు. నీవు చెప్పినట్టే భరత్ నా కన్న కొడుకే, అందుకే నా కొడుకు నాకు కావాలి అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న అవని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పిన్ని కావాలి అంటే ఎలా? అమ్మ భరత్ని వదులుకోలేదు, భరత్ లేకుండా ఉండలేదు పిన్ని అని అవని అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు, నా కన్న కొడుకు భరత్ అని తెలిసిన దగ్గర నుండి నాకు ఎప్పుడు చూడాలా, ఎప్పుడు వాడితో మాట్లాడాలా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను నేరుగా భరత్కి వెళ్ళి ఈ నిజం చెప్తే అబద్ధమని కొట్టి పారేస్తాడు. ఎలాగైనా నా కొడుకు నా దగ్గరికి రావాలి. నువ్వు చేస్తావా లేక నన్నే తీసుకొచ్చుకోమంటావా అని రాజేశ్వరి అంటుంది. ఇక మాటలు విన్నా అవని పిన్ని కాస్త టైం ఇవ్వు, ఏదో విధంగా భరత్కి నచ్చజెప్పి నువ్వే వాడి కన్న తల్లివని చెప్పి వాణ్ణి నేను తీసుకొస్తాను పిన్ని, నాకు కాస్త టైం కావాలి అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు, నీకు టైము నేనివ్వను. ఎలాగైనా నా కొడుకుని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. నేను చేసే ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నాన్న ఎవరో తెలియకుండా మేము ఎంతో బాధపడ్డాము. ఇప్పుడు నాన్న నా పిల్లలే అని అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. కానీ సంతోషంగా ఉండే టైంలోనే ఇప్పుడు నాన్న రాజేశ్వరి పిన్ని నుండి దూరం అయిపోయాడు. ఇప్పుడు తమ్ముడు కావాలని పిన్ని చెప్తుంది. ఈ నిజం నేను చెప్పి ఉండకపోతే బాగుండు అని చెప్పి అవని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్ అవని దగ్గరికి వచ్చి ఏంటవని, అత్తయ్య నీతో ఏం మాట్లాడింది, ఏ విషయం గురించి మాట్లాడింది అనగానే అప్పుడు అవని అదేనండి, భరత్ తన కన్న కొడుకని నేను చెప్పాను కదా. ఇప్పుడు పిన్ని భరత్ని తన దగ్గరికి పంపించమని అడుగుతుంది. తన కొడుకు తన దగ్గరే ఉండాలని చెప్తుంది అనగానే అప్పుడు అక్షయ్ ఏంటి అవని తొందరపడి ఈ నిజం అత్తయ్యతో ఎందుకు చెప్పావు? ఇప్పుడు భరత్ కోసం అత్తయ్య ఏదైనా చేస్తుంది. మామయ్య కోసమే తన ప్రాణాలు తీసుకోవాలనుకున్న అత్తయ్య భరత్ తన కన్న కొడుకని తెలిసిన తర్వాత ఎలా ఊరుకుంటుంది? ఏ విధంగానైనా ఈ విషయం అత్తయ్యతో చెప్తుంది అని చెప్పి ఇక అక్షయ్ అనగానే అప్పుడు అవని లేదండి, ఈ విషయం అమ్మకి తెలియకుండా చూసుకోవాలి. లేకపోతే భరత్ తన కన్న కొడుకు కాదన్న విషయం అమ్మకి తెలిస్తే అమ్మ ప్రాణాలతో ఉండదు అని చెప్పి ఇక అవని అంటుంది. అప్పుడు అక్షయ్ సరే అవని, ఎలాగైనా అత్తయ్య మీనాక్షి దగ్గరికి వెళ్లకుండా మనం చూసుకుందాం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజేశ్వరి మాత్రం ఎలాగైనా నా కొడుకుతో మాట్లాడాలి, నేను నా కొడుకుని తీసుకొచ్చుకుంటాను, ఆ మీనాక్షిని నిలదీస్తాను అని చెప్పి ఇక కోపంగా రాజేశ్వరి మీనాక్షి ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి చక్రధర్, మీనాక్షి, భరత్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి రాజేశ్వరి వెళ్ళి ఏంటి నాకు ద్రోహం చేసి నువ్వు ఈ మీనాక్షి దగ్గరికి వచ్చి మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారా? అంటే నా బ్రతుకు ఏమైనా పర్వాలేదా? పల్లవిని నన్ను గాలికి వదిలేసి నువ్వు మాత్రం ఇక్కడ చాలా సంతోషంగా ఉంటున్నావా అని రాజేశ్వరి అనగానే అప్పుడు చక్రధర్ రాజేశ్వరి నేను ఇంటికి వస్తే నువ్వు నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు, అందుకే నేను అక్కడికి రాకుండా ఇక్కడే ఉండిపోయాను. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చక్రధర్ అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు, కొన్ని నిజాలు తెలుసుకోవడానికి వచ్చాను,
అనగానే ఇక చక్రధర్కి మీనాక్షికి ఏమీ అర్థం కాదు. అప్పుడు మీనాక్షి, ఏంటి రాజేశ్వరి, ఏ విషయం గురించి అడగాలని వచ్చావు అనగానే అప్పుడు రాజేశ్వరి, చక్రధర్నే అడగడానికి వచ్చాను, చెప్పు. ఆ రోజు నాకు పల్లవి పుట్టినప్పుడు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నాతో పాటు ఇంకా ఎవరు డెలివరీ అయ్యారు? అంతేకాకుండా నువ్వు నాకు పుట్టిన బిడ్డని ఎందుకు మార్చావో చెప్పు అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న చక్రధర్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, రాజేశ్వరికి అవని నిజం చెప్పింది, కానీ ఇప్పుడు రాజేశ్వరి ఇక్కడికి వచ్చి మీనాక్షి ముందు ఈ నిజాన్ని బయట పెడుతుందేంటి? ఇప్పుడు మీనాక్షికి ఈ నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తుంది ఎలా అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాజేశ్వరి, చెప్పు, నిజం చెప్పు, అసలు ఆ రోజు నా బిడ్డని ఎందుకు మార్చావు? ఆ బిడ్డని ఎవరికిచ్చావు? నిజం చెప్తావా లేదా అనగానే అప్పుడు మీనాక్షి, ఏంటి రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావు? ఆయన బిడ్డని మార్చడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు, ఇదంతా నీకు తెలియదు, నాకు తెలియదు. మన కళ్ళు కప్పి ఈయన నాటకమాడాడు. చెప్పు, నా కన్న కొడుకు ఎక్కడ, ఎవరికిచ్చావు? నిజం చెప్తావా లేదా అని రాజేశ్వరి చక్రధర్ని నిలదీస్తుంది. ఇక దాంతో మీనాక్షి, ఏంటండి రాజేశ్వరి ఏంటి అలా మాట్లాడుతుంది? తన కన్న కొడుకేంటి? తనకు పుట్టింది పల్లవి కదా, పల్లవి ఇప్పుడు తన దగ్గరే ఉంది కదా, మరి కొడుకంటుందేంటి అని ఆ మీనాక్షి అనగానే అప్పుడు చక్రధర్, లేదు మీనాక్షి, తను నిన్న హాస్పిటల్లో ఉంది కదా, ఏదో మెడిసిన్స్ వల్ల అలా మాట్లాడుతుంది, అదేమీ కాదు. రాజేశ్వరి, ఇంటికి వెళ్దాం పద, అన్ని వివరాలు నీకు ఇంటికి వెళ్ళాక చెప్తాను పద అని చక్రధర్ అనగానే అప్పుడు రాజేశ్వరి మాత్రం, చూడు, నువ్వు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, అన్ని నిజాలు నాకు తెలిసాయి. చూడు మీనాక్షి, నాకు పుట్టింది పల్లవి కాదు, నాకు పుట్టింది నా కొడుకు. నా కొడుకు పురిట్లోనే నాకు దూరం చేసి ఆ కొడుకుని వేరే వాళ్ళకి ఇచ్చాడు. నాకు పుట్టని నా బిడ్డ పల్లవిని మాత్రం తెచ్చి నా దగ్గర ఉంచాడు అని చెప్పగానే ఇక మీనాక్షి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి, ఇప్పుడు అతను ఎక్కడకున్నాడో వెళ్ళి తెలుసుకుందాం పద అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు, నా కొడుకు ఎక్కడో లేడు, నీ దగ్గరే ఉన్నాడు, అదే భరతే నా కన్న కొడుకు అని చెప్పగానే ఇక మీనాక్షి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భరత్ నీ కన్న కొడుకేంటి అనేసరికి అప్పుడు రాజేశ్వరి, అవును, మనమిద్దరం ఒకేసారి డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయినాం. అప్పుడు భరత్కి గుండెకి హోలు ఉండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని నా కొడుకుని తీసుకొచ్చి నీకిచ్చాడు. నీకు పుట్టిన ఆ పల్లవిని తీసుకొచ్చి నాకిచ్చాడు. ఈ చక్రధర్ ఇంత గొప్ప పని చేశాడు అని రాజేశ్వరి చెప్పగానే ఇక మాటలు విన్న మీనాక్షి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, చెప్పండి, రాజేశ్వరి చెప్పింది నిజమా, చెప్పండి అనగానే అప్పుడు చక్రధర్, అవును మీనాక్షి, రాజేశ్వరి చెప్పింది నిజమే, భరత్ నీ కొడుకు కాదు, రాజేశ్వరి కన్న కొడుకు అని చెప్పగానే ఇక మీనాక్షి అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక వెంటనే భరత్, అమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, వరే భరత్, ఆవిడ కాదురా నిన్ను కన్న తల్లి, నీ తల్లిని నేను అని చెప్పగానే ఇక భరత్కి చాలా కోపం వస్తుంది. చూడు, నువ్వు నన్ను కన్న సొంత తల్లి అయినా కానీ నిన్ను నేను అమ్మ అని పిలువను. మా అమ్మ అంటూ మీనాక్షి ఒక్కతే, తనే మా అమ్మ. నిన్ను ఎప్పుడు అమ్మ అని కూడా పిలువను. నీ మొహం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అని భరత్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరే భరత్, మీ నాన్న కోసం మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను, కానీ నువ్వంటే నాకు ప్రాణం రా. నిజం తెలిసిన దగ్గర నుండి ఎప్పుడు నిన్ను చూడాలా, నీతో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. పద భరత్, వెళ్ళిపోదాం పద అనగానే అప్పుడు భరత్ మాత్రం, చూడు, నీకు చెప్తుంటే అర్థం కాదా? నువ్వు నా కన్న తల్లివైనా కూడా నేను నిన్ను అమ్మ అని పిలువనని చెప్పాను. ఇక నువ్వు ఇక్కడ ఉండడం అనవసరం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని భరత్ వార్నింగ్ ఇవ్వడంతో ఇక రాజేశ్వరి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి మాత్రం భరత్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి, లేకపోతే
వాడు ఇప్పటికే నా చేయి దాటిపోయాడు. ఇప్పుడు మీనాక్షే తన కన్న తల్లి అని నమ్ముతున్నాడు. ఎలాగైనా నా కొడుకుని నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే శారద రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నిన్నటిదాకా హాస్పిటల్లోనే ఉన్నావు, ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు? చూడమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటే అన్నీ సర్దుమణుగుతాయి, పడుకో, రెస్ట్ తీసుకో అని శారద అనగానే అప్పుడు రాజేశ్వరి, లేదమ్మా లేదు, నా కొడుకు నా దగ్గరికి వచ్చేంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న శారద, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? కొడుకేంటి? నీకు పల్లవి కూతురు కదా, మరి కొడుకు అని చెప్తున్నావేంటి అనగానే అప్పుడు రాజేశ్వరి, అవునమ్మా, నేను ఆ రోజు డెలివరీ అయినప్పుడు నాకు పుట్టింది పల్లవి కాదమ్మా, నా కొడుకుని చక్రధర్ మార్చేశాడు. ఇప్పుడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసింది. వాణ్ణి ఇంటికి తీసుకొచ్చుకోవాలి అనిపిస్తుంది, కానీ ఎలాగో అర్థం కావడం లేదు అని రాజేశ్వరి అనగానే అప్పుడు శారద, ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? పల్లవి నీ కూతురు, అలాంటిది నువ్వు నీ కొడుకని మాట్లాడుతున్నా, ఏమైందే అని ఇక అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, అవునమ్మా, ఆ రోజు చక్రధర్ నాకు పుట్టిన కొడుకుని ఆ మీనాక్షికి ఇచ్చాడు. మీనాక్షి పుట్టిన కూతురు పల్లవిని నాకిచ్చాడు. మా ఇద్దరి మధ్య చక్రధర్ అలా చేశాడు అనేసరికి ఇక శారద ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే ఏమీ అర్థం కావడం లేదు, పద వెంటనే భరత్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుందాం అనేసరికి అప్పుడు రాజేశ్వరి, అమ్మ అక్కడికి వెళ్ళి కూడా నేను భరత్కి నిజం చెప్పాను, కానీ భరత్ నన్ను తల్లిగా ఒప్పుకోవడం లేదు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని రాజేశ్వరి చెప్తుంది. ఆ మాటలు విన్న శారద, ఏంటా నిజం చెప్పు అనగానే అప్పుడు రాజేశ్వరి, అమ్మ రేపు మీడియా ముందు నేను భరత్ నా కన్న కొడుకని అందరితో చెప్తాను అని రాజేశ్వరి అనగానే అప్పుడు శారద, ఇప్పుడు భరత్ నీ కన్న కొడుకని నువ్వు మీడియా ముందు బయట పెడితే మరి పల్లవి పరిస్థితి ఏంటి? పల్లవి ఒంటరిదైపోతుంది అనగానే అప్పుడు రాజేశ్వరి, లేదమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను మాత్రం పల్లవిని వదులుకోను. పల్లవి నా సొంత కూతురులాగే పెంచుకున్నాను, అలాంటిది పల్లవిని ఎలా దూరం చేసుకుంటానమ్మా? లేదు, పల్లవి భరత్ ఇద్దరూ నాకు కావాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అనుకుంటూ ఇంతలోనే తన ఫోన్ తీసి మీడియాకి ఫోన్ చేస్తుంది. ఇక శారద నుండి రాజేశ్వరి నుండి ఫోన్ రావడంతో మీడియా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, ఏం జరిగింది అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడండి, మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి, ఒక ముఖ్యమైన విషయం గురించి మీడియాతో మాట్లాడాలి అని చెప్పగానే అప్పుడు వాళ్ళు, సరే మేడం, వెంటనే వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక రాజేశ్వరి చెప్పినట్టు మీడియా వాళ్ళందరూ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు రాజేశ్వరితో, చెప్పండి మేడం, ఏ విషయం గురించి మాతో మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడండి, నా కన్న కొడుకు ఆ మీనాక్షి దగ్గర ఉన్నాడు, ఎలాగైనా నా కొడుకుని నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి, కానీ భరత్ మాత్రం నన్ను కన్న తల్లిగా ఒప్పుకోవడం లేదు అని రాజేశ్వరి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న మీడియా వాళ్ళు, అదేంటి మేడం, మీ కన్న కొడుకైతే మీ దగ్గరే ఉండాలి కదా, మరి తన దగ్గర ఎందుకున్నాడు అనేసరికి అప్పుడు రాజేశ్వరి ఇక హాస్పిటల్లో జరిగిన విషయం మొత్తం కూడా మీడియా చెప్తుంది. ఇక దాంతో మీడియా వాళ్ళు, మేడం, ఇప్పుడు మీరు భరత్ గారినే అడగాలి, ఇలా మీడియాకి చెప్పినా అతను నీ కొడుకని అందరికీ తెలుస్తుంది, కానీ అతను మాత్రం మనసు మార్చుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పగానే ఇక రాజేశ్వరి, చూడు, నా కొడుకు మనసు మార్చుకొని నా దగ్గరికి రావడం కోసమే నేను మీడియా ముందు ఇలా చెప్తున్నాను, కానీ ఏదో ఒకరోజు నా కొడుకుని నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఇక అందరి ముందు చెప్పడంతో ఇక దాంతో మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ప్రతి టీవీలో పేపర్లో అనౌన్స్ వేస్తూ ఉంటారు. ఇంతలోనే పల్లవి కాఫీ తాగుతూ టీవీ దగ్గర కూర్చొని ఇక న్యూస్ వింటూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరి ఆ టీవీలో కనబడడం చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, మా అమ్మ టీవీలో వస్తుందేంటి, ఏ విషయం గురించి మాట్లాడింది, మా డాడీ విషయం గురించి కావచ్చు అని చెప్పి ఇక సౌండ్ ఎక్కువ పెట్టి
వింటూ ఉండగా ఇంతలోనే రాజేశ్వరి భరత్ తన కన్న కొడుకన్న నిజాన్ని మీడియా ముందు బయట పెట్టడం చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి భరత్ మా అమ్మ కన్న కొడుకేంటి? కాదు, ఇదంతా తప్పు. కావాలని అవని, అక్షయ్, చక్రధర్ అందరూ కూడా కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఎలాగైనా మా అమ్మని వాళ్ళ తన మాట వినేలా చేసుకుంటున్నారు అని చెప్పి వెంటనే పల్లవి ఇక రాజేశ్వరి ఇంటికి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజేశ్వరి ఏంటి పల్లవి, ఏం జరిగిందే అనగానే ఇక పల్లవి ఏంటమ్మా నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? ఆ భరత్ గాడు నీ కన్న కొడుకేంటమ్మా అనగానే అప్పుడు రాజేశ్వరి అవును పల్లవి, అది నీకు కూడా తెలియదు, కానీ నాకు తెలిసింది. భరత్ నా కన్న కొడుకే. ఇక ఎలాగైనా నా కొడుకుని నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఇక రాజేశ్వరి చెప్పడంతో పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదేంటమ్మా, నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేస్తావా, నన్ను ఒంటరిదాన్ని చేస్తావా అనేసరికి అప్పుడు రాజేశ్వరి చూడు పల్లవి, నువ్వు నా కూతురువి కాదని ఎవరు చెప్పారు? నువ్వు భరత్ నా కన్న పిల్లలే, ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి అని ఇక రాజేశ్వరి అంటుంది. ఈ విధంగా మీడియా ముందు భరత్ తన కన్న కొడుకని నిజాన్ని బయటపెట్టిన రాజేశ్వరి షాక్లో మీనాక్షి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.